హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. జగన్ అనుకుంటుంది ఒకటి, జరుగుతుంది మరొకటి. జగన్మోహన్ రెడ్డికి ఏదో ఒక ఇష్యూ దొరుకుతుందా, ఆ ఇష్యూను హైలైట్ చేసుకొని లబ్ధి పొందుదామనే ప్రయత్నాలు తీవ్రంగా చేస్తున్నారు కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి. ఎన్నోసార్లు అవి విఫలమైపోయాయి. జగన్మోహన్ రెడ్డి ఏ ఇష్యూని టేకప్ చేసినా అది బూమరాంగ్ అయిపోతుంది. ప్రస్తుతం ఆయన్ను తీవ్రంగా అభిమానించేవారు, పిచ్చిగా అభిమానించే వాళ్ళు, హార్డ్ కోర్ ఫ్యాన్స్ కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని చూసి చీదరించుకునే పరిస్థితికి వచ్చింది. జగన్మోహన్ రెడ్డితో పాటు వైఎస్ఆర్సీపీ నాయకులు మెగా డిఎస్సి పైన ఆరోపణలు చేశారు, తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు. మెగా డిఎస్సిలో అవకతవకలు జరిగాయి, ఇదంతా ఫ్రాడ్ అంటూ వాళ్ళు పెద్ద ఎత్తున వాళ్ళ సోషల్ మీడియాతో పాటు వాళ్ళ నాయకులు టీవీ ఛానల్ డిబేట్లలో, ముఖ్యంగా వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి ఛానల్స్లో దీన్ని పెద్ద ఎత్తున హైలైట్ చేసే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం ఈ మెగా డిఎస్సి పైన వైసీపీ చేస్తున్నటువంటి ఆరోపణలు, విష ప్రచారాన్ని తిప్పికొడుతూ దీంట్లో ఎలాంటి అవకతవకలు జరగలేదు, ఇది చాలా నిజాయితీగా జెన్యూన్గా జరిగింది అని చెప్పే ప్రయత్నం చేశారు. అందులో వాళ్ళు సఫలీకృతం అయిపోయారు. విద్యాశాఖ అధికారులతో పాటు షాప్ అధికారులు కూడా ప్రెస్ మీట్ పెట్టి దానికి సంబంధించినటువంటి లెక్కల్ని, పత్రాల్ని పబ్లిక్ ముందు పెట్టేశారు. జగన్మోహన్ రెడ్డి అండ్ కో చేసినటువంటి ఆరోపణలు పచ్చి అబద్ధం, ఇది విష ప్రచారం అని తేలింది. ఇక దీన్ని కూటమి ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. జగన్మోహన్ రెడ్డి అండ్ కో చేసినటువంటి ఈ విష ప్రచారాన్ని బలంగా తిప్పికొట్టింది. అలాగే ఎవరైతే మెగా డిఎస్సి ద్వారా అర్హులైనటువంటి ఉపాధ్యాయులు ఎవరైతే ఇప్పుడు ఉద్యోగాలు వచ్చాయో ఆ ఉపాధ్యాయులందరూ కదం తొక్కారు. మేము నిజాయితీగా కష్టపడి చదివాము జగన్మోహన్ రెడ్డి గారు, మా కష్టాన్ని మీరు అవమానిస్తున్నారు, మా పైన తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు, మా కష్టానికి విలువ లేకుండా మీరు చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు జగన్మోహన్ రెడ్డి గారు అని ఏకంగా రోడ్లపైకి వచ్చారు ఈ ఉపాధ్యాయులు. మొన్న కర్నూలులో కథం తొక్కారు. నేను కూడా విన్నాను సార్, నాకు కూడా తెలియదు ఎంతవరకు వాస్తవం అనేది. నేను అదే అడుగుతున్నాను, ప్రూవ్ చేయండి ఎంతవరకు వాస్తవం అని. అందరూ చెప్తారు సార్, నచ్చినది ప్రూఫ్స్ కావాలి, మనకి ప్రూఫ్స్ మ్యాటర్ సార్. ప్రూఫ్స్ లేకుండా ఎవరు ఏదైనా చెప్పొచ్చు. మేమేం చెప్తున్నామంటే మేము జెన్యూన్గా వచ్చినాము అని చెప్తున్నాము. మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, మా ర్యాంక్ కార్డ్స్ ఉన్నాయి, మా ఎగ్జామ్ డీటెయిల్స్ ఉన్నాయి, మా రిజల్ట్స్ ఉన్నాయి, మెరిట్ లిస్ట్ ఉంది, మాకు వచ్చిన అన్నీ ఉన్నాయి, మా సర్టిఫికేట్స్ ఉన్నాయి, అన్నీ చెక్ చేయండి అని చెప్తున్నాము. వాళ్ళకి ప్రూఫ్స్ చూపించమనండి సార్. అవతల ప్రూఫ్స్ యువతల ప్రూఫ్స్ చూపిస్తే ఎవరిది కరెక్ట్ ఎవరిది తప్పు అనేది అర్థమవుతుంది సార్. అదే చెప్తున్నాం సార్. మొత్తం చెప్తున్నాం కదా సార్, ఇది కేవలం రాజకీయ కుట్ర మాత్రమే. అదే విధంగా మాకు కనిపిస్తుంది తప్ప ఇదేదో మా కడుపు కొట్టాలనే చూస్తున్నారే తప్ప ఏదో వాళ్ళు మా మీద సానుభూతి కోసం అయితే ఎటువంటి పని అయితే చేయట్లేదు సార్. ఇదంతా మాత్రం కుట్రనే సార్, 100 to 100% ఇది మాత్రం కుట్రనే. ఆల్మోస్ట్ 6 years తర్వాత మేము డిఎస్సి రాసినాం. అంత కష్టపడి చదివిన దానికి ఇప్పుడు ఫేక్ ఎలిగేషన్స్ పెట్టి మేమందరం ఫేక్ సర్టిఫికేట్స్ పెట్టి జాబ్ తెచ్చుకోవడం అనేది ఎంత మట్టుకి నిజం కాదు. మేము అందరం చాలా కష్టపడి చదివినాం, కష్టపడి మేము జాబ్ తెచ్చుకున్నాం. సో వాళ్ళు ఏవైతే నిందలు వేశారో అవి నిజం కాదు, అవి అబద్ధం అని. సో ఇక్కడ జనాలు ఇంతమంది టీచర్స్ రావడం అని ఇక్కడ పెద్ద విషయం సార్. సో ఇంతమంది వచ్చినారంటే ఇది సక్సెస్ సార్. ఇంకా సార్ ఇది చాలా అన్యాయం సార్, వాళ్ళు అట్లా మాట్లాడడం. ఎంతో కష్టపడి బడుగు బలహీన వర్గాలు రాత్రింబగలు గత 5 సంవత్సరాలుగా ఎటువంటి డిఎస్సి లేకున్నాం సార్. ఈ గవర్నమెంట్ ఈ డిఎస్సి ఇచ్చినందువలన ఎంతోమంది జీవితాలు బాగుపడ్డాయి సార్. ఇంత పేదవాళ్ళ మీద ఇటువంటి దుష్ప్రచారం కానీ చేయడం చాలా అన్యాయం సార్. ఇక నిన్న విజయవాడలో బలంగా ర్యాలీ నిర్వహించారు. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పుడు ఆరోపణలు బలంగా తిప్పికొట్టారు. అంతేకాకుండా ఒక వ్యక్తి మాట్లాడిన మాటలు మాత్రం ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. అతను ఎవరంటే జగన్మోహన్ రెడ్డి అంటే పిచ్చి అభిమాని. ఊహ తెలిసినప్పటి నుంచి వైఎస్ ఫ్యామిలీ పట్ల వీరాభిమాని. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి అంటే పిచ్చి. ఆయన గురించి ఎవరిని అడిగినా కూడా ఇతను వైఎస్ఆర్సీపీ కల్ట్ అభిమాని, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి అంటే పడి చేస్తారు. అలాంటి వ్యక్తి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి ఏం మాట్లాడాడో ఇది ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఆ వీడియో ఒకటి ప్లే చేస్తాను, చూడండి. అందరికీ నమస్కారం. నా పేరు మొహమ్మద్ అలీ. నేను వెస్ట్ గోదావరి నర్సాపూర్ నుండి వచ్చాను. మొన్న జరిగిన మెగా డిఎస్సి 2025లో నేను స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్గా సెలెక్ట్ అయ్యాను. చాలా ఆనందపడ్డాను. ఇంకో విషయం, నేను చిన్నతనం నుండి నాకు ఊహ తెలిసినప్పటి నుండి నేను జగన్ గారి అభిమాని, కేవలం జగన్ గారి అభిమాని. నేను వాట్సాప్ వాల్ పేపర్ జగన్ గారే, నా ఫోన్కి వాల్ పేపర్ జగన్ గారే, లాస్ట్కి వాచ్ యొక్క డిస్ప్లే మీద కూడా జగన్ గారే ఉండేవారు. అంత అభిమానించాను. నేనే కాదు, మా కుటుంబం అంతా జగన్ గారి అభిమానులే. మా నాన్నగారు, మా అమ్మగారు, మొత్తం అంతా
నరసాపురంలో ఎవరిని అడిగినా చెప్తారు నా గురించి, వీధిలో ఎవరిని అడిగినా చెప్తారు నా గురించి, పంజాబ్ సెంటర్లో ఎవరిని అడిగినా చెప్తారు నా గురించి. నేను ఆ అబ్బాయి జగన్ గారి పిచ్చాభిమాని అని చెప్తారు. మీరేమన్నారు? వాళ్ళంతా సామాజిక వర్గానికి ఇచ్చేశారని చెప్పారు. నేను ముస్లిం సామాజిక వర్గం చెందిన వాడిని, ఆ సామాజిక వర్గం కాదు. పోనీ తెలుగుదేశం అభిమాని కాదు, తెలుగుదేశం కార్యకర్తని కాదు, అయినా మనకి ఉద్యోగం వచ్చింది. నీ అభిమానికి ఉద్యోగం వచ్చింది. ఇంతకంటే పారదర్శకత ఏంటి? ఇంకెంతకంటే ఏంటి? జగన్ అభిమాని అయిన నీ అభిమానికి ఉద్యోగం వచ్చింది. ఎంతో కష్టపడ్డాను, నేను ఎంతో కష్టపడ్డాను, నిద్ర లేని రాత్రులు గడిపాను, తిండి మానేసి చదివాను. లాస్ట్కి నువ్వేమన్నావు నన్ను? నా ఉద్యోగం మీద, నే కష్టం మీద, నా కష్టం విలువ లేకుండా చేసిన ఆ జగన్ గారిని ఈ రోజు నేను సభాముఖంగా అంబేద్కర్ గారి సాక్షిగా చెప్తున్నా, ఈ రోజు నుంచి నేను అభిమాని కాదు. ఈ రోజు నుంచి నేను అభిమాని కాదు. నాకు ఉద్యోగం ఇచ్చిన సిబిఐనే నాకు దేవుడు ఈ రోజు రండి. ఇది జగన్మోహన్ రెడ్డి అభిమాని చేసినటువంటి కామెంట్. దీన్ని బట్టి మనకు క్లియర్గా అర్థమయ్యేది ఏంటంటే, ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏదో ఒక ఇష్యూ వీళ్ళకు దొరకాలి, ఆ ఇష్యూను హైలైట్ చేసుకోవాలి, తద్వారా లబ్ధి పొందాలనే ఆలోచనతో రకరకాల జిమ్మిక్కులు చేస్తున్నారు. ఇష్యూ ఎక్కడ దొరుకుతుందా అని చెప్పి ఎదురు చూస్తున్నారు. దొరికిన ఇష్యూ వెనకాల అసలు నిజాలు తెలుసుకోకుండా, దాంట్లో నిజంగానే తప్పులు జరిగాయా లేదా అనేది ఆలోచించకుండా దానిపైన తప్పుడు ప్రచారం చేసి వీళ్ళు పోమరాంగ్ అయిపోతున్నారు. అంతేకాకుండా జనాల ద్వారా చీకొట్టించుకుంటున్నారు. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే వాళ్ళే ఇలా చీకొడతా ఉంటే, ఇలా జగన్మోహన్ రెడ్డి గారి పైన ఇలా మాట్లాడుతూ ఉంటే వైఎస్ఆర్సీపీ ఆయన కోకి అసలు ఏమీ అనిపించట్లేదా? ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి ఆయనకో వాస్తవాలను అర్థం చేసుకోవాలి, నిజాలు తెలుసుకోవాలి. ఏదో దొరికిందని చెప్పేసి దాన్ని పట్టుకొని ఇష్టానుసారంగా విష ప్రచారాలు మొదలు పెడితే తద్వారా మీకే నష్టం అని చెప్పడానికి మెగా డిఎస్సి బెస్ట్ ఎగ్జాంపుల్.